ఎర్ర బంగారం రైతులు తెల్లబోతున్నారు. అమాంతం పడిపోయిన ధరలు చూసి కడుపు మంటతో రగిలిపోతున్నారు. 2 ఏళ్ల క్రితం ప్రపంచ రికార్డ్ సృష్టించిన ఎర్ర బంగారం ధర ఇప్పుడు నేల చూపులు చుట్టానికి కారణాలేంటి? మార్కెట్ మాయాజాలంతో నట్టేట మునుగుతోన్న మిర్చి రైతుల గోడుపై టీవీ9 స్పెషల్ రిపోర్ట్. ఎర్ర బంగారం ధరలు ఇప్పుడు రాజకీయ మంటలు రేపుతున్నాయి. మొన్నటి వరకు రికార్డుల మోత మోగిన ఎర్ర బంగారం ధరలు ఇప్పుడు అమాంతం పడిపోవడానికి కారణాలేంటి? కనీస గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఎందుకు ఆవేదన చెందుతున్నారు? మిర్చి ధర నేల చూపులు చూడడానికి అసలు కారణాలేంటి? రైతులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. మొన్నటిదాకా పసిడితో పోటీపడి పరుగులు పెట్టిన ఎర్ర బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టించాయి. 2 ఏళ్ల క్రితం బోరుగల్లు మిర్చి చరిత్ర ఖండాంతరాలు దాటింది. పసిడి ధరను క్రాస్ చేసి ప్రపంచ రికార్డులు సృష్టించింది. ఒక దశలో క్వింటాల్ ₹1,00,000కు పైబడి ధర పలకడంతో రైతులు పండగ చేసుకున్నారు. రికార్డులు పలికిన ధర చూసి ఆనందంతో మురిసిపోయిన అన్నదాతలు 2 ఏళ్లుగా మిర్చి సాగుకు మొగ్గు చూపించారు. మెజారిటీ నేతలు మిర్చి సాగు వైపు అడుగులు వేశారు. కానీ ఇప్పుడు పంట చేతికొచ్చేసరికి సీన్ మారింది. ఎర్ర బంగారం రైతుల కంట్లో మట్టి కొట్టింది. కుడి ఎడమల దగా చేసే మార్కెట్, అమాంతం పడిపోయిన మిర్చి ధరలతో రైతుకు పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదు. గుంటూరు కారం ఎంత స్పెషలో వరంగల్ మిర్చి ఘాటుకు కూడా అంతే ప్రత్యేకత. వరంగల్ మిర్చి అంటేనే సంథింగ్ స్పెషల్. మిర్చి సాగులో వరంగల్ ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. కానీ పంట చేతికొచ్చే సమయానికి ఊహించని విధంగా రైతులకు షాక్ తగిలింది. ధరలు ఢమాలనడంతో రైతులు దిగులుతో తలలు పట్టుకున్నారు. మార్కెట్ కి తీసుకొచ్చిన అయిన కాడికి వచ్చిన రేటుకు అమ్ముకోవలసిన దుస్థితి. 13,500 వచ్చినాం, ఇటుకి వచ్చే వరకు 12,000 పడ్డది. పోయిన సంవత్సరం 17,000 పడ్డది, 18,000 పడ్డది, ఒకసారి 25,000 పడ్డది. 3 సార్లు తీసుకొచ్చిన. ఈ సంవత్సరం 12,000 పడ్డది. ఉత్తర తెలంగాణలోని దాదాపు 10 జిల్లాల నుంచి రైతులు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చిని తరలిస్తూ ఉంటారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డ్గా ఎనుమాములకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశ విదేశీ వ్యాపారులు ఇక్కడికొచ్చి పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంటారు. మిర్చి వ్యాపారంలో పోటీ ఉన్న సమయంలో ధరలకు అమాంతం రెక్కలొస్తాయి. కానీ ఇప్పుడొక్కసారిగా మిర్చి ధరలు పతనం కావడంతో రైతులకు దిక్కుతోచట్లేదు. ఒక ఎకరం సాగు చేస్తే 3.5 లక్షల రూపాయలు ఖర్చు వస్తున్నాయి సార్. దాదాపు ఇవాళ కూలీ రేటు పెరిగింది సార్. ఒక రైతు ఒక ఎకరాకు తోట బండియాలంటే 500 మంది పడతారు సార్ సుమారుగా. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 1,70,000 ఎకరాల్లో మిర్చి సాగు జరిగింది. 2 ఏళ్ల క్రితం మిర్చి పంటకు ఆశించిన దానికంటే ఎక్కువ ధరే లభించింది. 2022 సంవత్సరంలో బోరుగల్లు మిర్చి ధర ప్రపంచ రికార్డు సృష్టించింది. ముఖ్యంగా చపాటా రకం మిర్చి ధర క్వింటాకు ఏకంగా ₹96,000 పలికి వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఒక దశలో ₹106,000 పలికి సరికొత్త చరిత్ర సృష్టించింది. చపాటా మిర్చి రైతుల పాలిట రారాజే. కానీ ఇప్పుడా రకం మిర్చి సాగు చేసే రైతులకు కూడా కాళ్ళు చేతులు ఆడని పరిస్థితి. పోయినసారి 80-70 ఉండే ₹1,00,000 కూడా అయింది. ఇప్పుడు 25, 23, 22 అమ్ముతాను. ఈ రేట్లు ఇప్పుడు మాకు గిట్టుబాటు అవుతలేదు. ఒకప్పుడు పలికిన ధరలో 3వ వంతు దక్కడం కూడా ఇప్పుడు గగనమైపోయింది. ధరల్లో నిలకడ లేకపోవడంతో రైతులు దగా పడుతున్నారు. గతేడాది క్వింటా ₹24,000 దాకా పలికిన తేజా రకం మిర్చికి ఇప్పుడు 14 నుంచి 16,000కు మించి ధర పలకడం లేదు. 341 రకం మిర్చి ధర కూడా నేల చూపులు చూస్తోంది. క్వింటా ₹15,100కు మించి పలకడం లేదు. ఏం పెట్టుబడి ఏం మిగులుతలేదు. లేబర్కి ఎక్కువ అవుతున్నాయి. మాకు పైసలు రైతులకు అనేది రూపాయి మిగులుతలేదు. పిండి బత్తాలకు రేట్ ఎక్కువనే, ప్రతిదానికి రేట్, లేబర్కి రేట్ ఎక్కువనే, మిర్చికి రేటు తక్కువ. ఇది అమ్మకపోతే మిర్చికి ధర లేకపోవడంతో కోల్డ్ స్టోరేజ్లన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చుట్టూ ఉన్న 25 కోల్డ్ స్టోరేజీల్లో గత ఏడాది నుంచి రైతులు మిర్చిని నిల్వ చేసుకున్నారు. మంచి ధర లభిస్తే అమ్ముకుందామని చూస్తున్నారు. గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజీలల్లో స్టాక్ ఎక్కువ ఉండు, అంతర్జాతీయ మార్కెట్లకు అంత శాతం పోకుండా ఏదైతే పెస్టిసైడ్స్ మనది ఎక్కువ అధిక మొత్తం లోపల ఉన్నదని అంతర్జాతీయ మార్కెట్ లోపల మరి ఎక్స్పోర్టర్స్ను కొంత ఇబ్బంది పెట్టడం వల్ల అట్లా కూడా తగ్గినాయి.
అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి డిమాండ్ తగ్గడమే రేట్లు పడిపోవడానికి కారణమంటున్నారు మార్కెటింగ్ అధికారులు, వ్యాపారులు. మిర్చిలో పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్నారన్న కారణంతో అక్కడి వ్యాపారులు తిరస్కరిస్తున్నారని చెబుతున్నారు. రైతులు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు వ్యాపారులు, అధికారులు సిండికేట్ అయిపోయి తమ పొట్టగొడుతున్నారని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ వ్యాపారులు, అధికారులు చెప్తున్నటువంటి వర్షన్ మాత్రం మిర్చి సాగులో ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడుతున్నారు అని చెప్తున్నారు. దీనివల్లనే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిపోవడమే కారణం. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి డిమాండ్ తగ్గిపోవడం వల్లే ధరలు తగ్గిపోయాయని చెప్పి వ్యాపారులు, అధికారులు చెప్తున్నారు. పాలకుల అసమర్థత వల్లే రైతులు నిండా మునుగుతున్నారని, ప్రత్యేకంగా మిర్చి బోర్డు వస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎర్ర బంగారం రైతుల కోసం బీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కారు. ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పదలుచుకున్నది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో 15,000 పైబడి అన్ని రకాల మిర్చి ధరలకు అన్నారు. అంటే 15,000 మినిమం ధర కాంగ్రెస్ మేనిఫెస్టో పేజీ నెంబర్ 8లో చాలా స్పష్టంగా చెప్పిళ్ళు. 10-15 రోజుల నుంచి మిర్చి రేటు పడిపోయింది. రైతులు అంతటా ఆందోళన చేస్తారు. ముఖ్యంగా మంత్రులు స్పందిస్తారని అనుకున్నాం, ఎమ్మెల్యేలు స్పందిస్తామని అనుకున్నాం. ఏదైనా రివ్యూ మీటింగ్ అన్న పెట్టి రైతులకు ధైర్యం చెప్తారేమో అని అనుకున్నాం. మొత్తం మీద ఎర్ర బంగారం రైతులకు ఈ ఏడాది గడ్డుకాలంగానే కనిపిస్తోంది. వారి రెక్కల కష్టాన్ని నిలువునా దోచుకుంటోంది మార్కెట్ మాయాజాలం.